రాష్ట్ర కార్మిక శాఖ మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంపై ఆలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విరూపాక్షి తీవ్ర విమర్శలు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడివి కాబట్టి నీకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు. ఒక బీసీగా ఉండి చంద్రబాబు నాయుడు కాళ్లకు నమస్కారం చేశావు. బీసీల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు నాయుడు కాళ్ల దగ్గర ఉంచావు. ప్రస్తుతం టీడీపీలో చేరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేయడం మంచిది కాదు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా ఉండి ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి ఏమీ చేయలేదు. ఆలూరు అభివృద్ధిని మరిచి అక్రమ మద్యం పేకాట స్థావరాలను నడిపి అక్రమంగా సంపాదించావు. జయరాం ఆలూరు నుంచి పోటీ చేసినా, గుంతకల్లు నుంచి పోటీ చేసినా ఓడిపోవడం ఖాయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలూరుపై ప్రత్యేక దృష్టి ఉంచారు. వైసీపీ నేతలను, కార్యకర్తలను మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం కానీ ఆయన సోదరులు కానీ బెదిరింపులకు దిగితే వాళ్ల కాళ్ళు చేతులు ఉండవు. 2009లోన టీఆర్పీ తరఫున పోటీ చేసింటే ఆయన మనోడు వచ్చినాడని అందరూ కలిసి ఆయన సెకండ్ ప్లేస్ తెచ్చినాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి అంత హావు ఉన్నాయి. కానీ అదేవిధంగా 2014లో మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు ఉండాలనే విధంగా ఓసీలో ఆ రోజు లేదు బీసీలకే పెద్దపెట్టి వేయాలనే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఈయనకి పిలిచి ఏడో టీడీపీలో ఉన్న ఆయన పిలిచి జయరాం గారు నీకు ఆలూరు టికెట్ ఇస్తానే విధంగా ఆ రోజు ఇచ్చినాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికే 2014లోన నిన్నే మనమంతా కలిసి వాల్మీకులకు ఇచ్చింటే మన బీసీలు అంతా కలిసి మాకు బీసీలు ఉండాలనే విధంగా ఆ పక్క బీసీకి ఇచ్చిన వాల్మీకులు ఉండాలా, మంచి నాయకుడు జయరాం గారు అనే విధంగా నిన్ను గెలిపించినారు. 2014 నుంచి 19 వరకు నువ్వు నాది ఏం జరుగుతుంది అనే విధంగా ఒక్కరికి ఒక్క పని చేసి పెట్టలే. మళ్ళా 2019 అదే జయరాం గారికి మన జగన్మోహన్ రెడ్డి సీఎం గారు 19లో ఇస్తే ఏమో మన జయరాం గారు పోయినసారి ఏం చేయలేదు, ఏం చంద్రబాబు నాయుడుకి ఏం ఫండ్స్ ఇవ్వలేదనే విధంగా అందరూ మూకుమ్మడిగా ఒక్కటై అఖండ మెజార్టీతో గెలిపించిన దానికి మన జగనన్న కార్మిక శాఖ మంత్రిగా 5 సంవత్సరాలు ఇచ్చిన నీకు 5 సంవత్సరాల మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా ఇచ్చినాడు. ఎందుకంటే బీసీలో మన జిల్లానే కాదు పక్క జిల్లాలో కానీ తెలుసు నీ అవినీతి పరిపాలన ఎంతో, నీ దందాలు ఎంతో, పోలీసులను కొట్టిన ఘనత మీదే. పేకాట